హలో! ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా సాటర్‌డే రోజు ఏమంటే మా యాప్ ఓర్‌ది స్కూల్ యాన్యువల్ డే ఫంక్షన్ జరిగింది. ఆ డాన్స్ ఏమంటే నేను ఇన్‌స్టాలో ఇంకా వాట్సాప్ స్టేటస్‌లో పోస్ట్ చేశాను. యూట్యూబ్‌లో చేద్దామంటే అది కాపీరైట్ చూపించింది. అందుకే ఎందుకొచ్చిన గొడవ అనేసి ఇంకా నేను దీంట్లో చూపించలేదనమాట. అంటే దీంట్లో పెట్టలేదు. ఇంకా ఆబ్వియస్‌లీ ఎవరి పిల్లలు వాళ్ళకి ముద్దు. వాళ్ళు చేయకపోయినా భలే చేశారు అనేసి పొగుడుకుంటూ అలా ఉంటాము. కానీ నేను స్టేటస్ అంటే వాట్సాప్ స్టేటస్‌లో లైక్స్ రావడం వస్తాయి. కానీ మరి ఎక్కువగా అలా రావు కదా! అలాంటిది మా యాప్ డాన్స్‌కి ఎన్ని లైక్స్ వచ్చాయంటే, ఫస్ట్ టైమ్ అనుకుంటా అన్ని లైక్స్ రావడం వాట్సాప్ స్టేటస్‌కి. ఎందుకంటే నేను అంత యాక్టివ్‌గా ఉండను వాట్సాప్ స్టేటస్‌కి. ఈ మధ్య జస్ట్ అట్లా అట్లా పెడుతున్నాను. అలా హ్యాపీ డాన్స్ షేర్ చేయాలి అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. ఇంకా ఇన్‌స్టాలో కూడా లైక్స్ చాలా వచ్చింది. అసలు యాక్చువల్‌గా టెడ్డీని అనుకున్నారంట యాపీని చూసి. నేను అదే కామెంట్స్‌లో పెట్టున్నారు. ఇంకా కమింగ్ వ్లాగ్స్‌లో ఎలాగో ఆ వ్లాగ్ గూడా షేర్ చేశా కాబట్టి అప్పుడు దాని గురించి మాట్లాడుకుందాము. చూడని వాళ్ళు ప్లీజ్ ఇన్‌స్టాలో వెళ్ళి అప్పుడు డాన్స్ చూసి ఒకసారి నచ్చిందో లేదో చెప్పండి. ఏమంటే నేను యూట్యూబ్‌లో గూడా వ్లాగ్ పెట్టిన డాన్స్ అంతా చూపించలేనేమో కదా! అందుకనేసి చెప్తున్నాను. అంటే అంత క్లారిటీ ఉండదు. జూమ్ చేసి యాపోన్ ఒక్కదాన్నే పెట్టాలి అనుకున్నాను. మిగతా పిల్లలు ఎందుకులే వాళ్ళ పేరెంట్స్‌కి ఇష్టం ఉంటుందో లేదో అన్నట్టుగా. ఇంకా ఈ వ్లాగ్‌లోకొచ్చేసాము అంటే ఇంకా ఊరు నుండి వచ్చిన తర్వాత ఊరికి వెళ్ళక ముందేమంటే నీట్‌గా క్లీన్ చేసుకొని వెళ్ళాను. కిచెన్ అంతా. ఇంకా మళ్ళీ వచ్చిన తర్వాత స్టవ్ అంతా కొంచెం స్టిక్కీగా అలా ఉండింది. ఒకసారి మళ్ళీ క్లీన్ చేసేసుకుందాము. ఆహ్, నెక్స్ట్ డే ఏమంటే సరస్వతి దేవి ఫెస్టివల్ అంట. ఫస్ట్ టైమ్ వింటున్నాను ఆ ఫెస్టివల్ గురించి కూడా నాకు అసలు ఎప్పుడు తెలీదు. ఫెస్టివల్ అనేసి తర్వాత సాటర్‌డే మళ్ళీ బనశంకరి అమ్మవారి టెంపుల్‌కి వెళ్దాము అనేసి అనుకుంటూ ఉన్నాను అప్పటికి. నెక్స్ట్ వచ్చేసి రథసప్తమి. సో 3 డేస్ డైలీ ఉంటది కదా! నాన్ వెజ్ ఎట్లాగో ఇంకా తినము. సో నిన్నంతా నాన్ వెజ్ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాను. అది వేడి చేసుకున్నాం, తిన్నాము. సో అందుకని ఒకసారి స్టవ్ అంతా నీట్‌గా క్లీన్ చేసేసుకొని కిచెన్ అంతా క్లీన్ చేసేసుకుందాం అనేసి ఆ రోజు ఆ వర్క్ పెట్టుకున్నాను అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ ఇదంతా. ఇంకా ఆఫ్టర్‌నూన్‌కి ఏమంటే రైస్ నానబెట్టుకున్నాను. మునక్కాయ సాంబార్ చేద్దాము. చాలా రోజులయిపోయిందనేసి మునక్కాయలు ఆర్డర్ చేశా. ఈ మునక్కాయలు ఏమంటే యాక్చువల్‌గా 2 ఆర్డర్ చేశాను. స్విగ్గీలో ఇన్‌స్టామార్ట్‌లో ఆర్డర్ చేశాను. ఇన్‌స్టామార్ట్‌లో ఆర్డర్ చేసేసరికి అది 2 డ్రైగా అయిపోయింది వచ్చింది. నాకు బీపీ వచ్చేసి దాన్ని మళ్ళీ వాళ్ళకి రిటర్న్ పెట్టేయాలి. కంప్లెయింట్ చేశాను. వాళ్ళేం చేశారు, మళ్ళీ 2 తెచ్చిచ్చారు. ఈ 2 కూడా పెట్టుకోమని చెప్పారు. సో, అలా 4 అయింది. యాక్చువల్‌గా 2 వచ్చి ఎంత అయింది తెలుసా? 61 రూపీసో ఏమో. అట్లా 4 వచ్చాయా మునక్కాయలు దాంట్లో కొన్ని తీసుకొని పెట్టుకున్నాను. ఇంకా సాంబార్ అయితే చేసేసాను. ఆ పోపుల డబ్బా ఏమంటే కొంతసేపు మళ్ళీ నానబెట్టి, మళ్ళీ కడిగి బాగా రుద్ది కడుక్కొని మళ్ళీ నీట్‌గా సర్దుకున్నాననమాట పోపుల డబ్బా. ఇందాక చూపించింది మీకు. ఏమంటే స్టవ్ పక్కనే పెట్టేసుకుంటా కదా! తొందరగా అది ఆయిలీగా అయిపోవడము అట్లా అవుతది. ఆ గబగబా అలా అందుబాటులో ఉంటుంది కదా! సో, అట్లా వేసేసుకుంటూ ఉంటాననమాట. అక్కడే పెట్టుకుందాం అనిపిస్తా ఉంటుంది. ఇక్కడ కొన్ని నా కోసము నాకు కనిపించేలాగా ఉండాలి అన్నట్టుగా పెట్టుకుంటే, కొన్ని మెయిన్‌గా మా సుదర్శన్ కోసం పెట్టుకుంటా. లేకపోతే అదెక్కడుంది బుజ్జి, ఇదెక్కడుంది బుజ్జి అని అడుగుతా ఉంటాడు. సో, ఇదే అనమాట. ఆ పోపుల డబ్బా మంచిగా కడుక్కొనేసి ఇదిగో మళ్ళీ నీట్‌గా సర్దుకునేసా. ఇలా టిష్యూ పేపర్స్ వేశాను లోపల. ఇదేమంటే ఒకసారి మమ్మీ మా డ్యాడీ ఇక్కడ ఉండేసి వెళ్లారు కదా! అప్పుడు సర్జరీ జరిగినప్పుడు. అప్పుడు మమ్మీ నీట్‌గా పాపం ఇలా ఆర్గనైజ్ చేసేసి ఎళ్ళింది. ఇంక అప్పటి నుండి అలానే పెట్టుకుంటూ ఉంటాను. లేకపోతే ఇంతకుముందు నేను ఆ టిష్యూ పేపర్ వేసి నీట్‌గా అట్లా పెట్టుకునేదాన్ని కాదు. నాకు ఒక్కొక్కసారి ఓపిక లేక కొంచెం ఈ హెల్త్ ఇష్యూస్ వల్ల కొంచెం అట్లా డిలే చేసుకుంటానేమో గానీ, ఏదైనా ఇప్పుడు కిచెన్ క్లీన్ చేసుకోవాలి అలాంటిది. ముందు ఎంత నీట్‌గా చేసుకుంటూ ఎవ్రీడే క్లీన్ చేసుకొని నిద్రపోయే ముందు నీట్‌గా క్లీన్ చేసుకునే పడుకోవడం అలా చేసేదాన్ని అసలు నేను. రాను రాను రోజుల్లో రేపు మార్నింగ్ చేసుకుందాంలే అలా అనిపించేస్తా ఉంది. ఏమంటే మన హౌస్‌లో కిచెన్‌ని చూసి ఇంట్లో ఆడవాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేసి చెప్తారంట. ఇంక నేనేమంటే టెడ్డీ హ్యాపీని ఒరేయ్! నువ్వు స్కూల్ బ్యాగ్ నీట్‌గా పెట్టుకున్నావంటే నువ్వెలా చదువుతావు అనేది తెలుస్తుందిరా అంటా ఉంటాను. ఎందుకంటే గందరగోళం చేసి పెట్టుకొని ఉంటుంది ఆ బ్యాగ్‌లో. అది చెత్తా చెదారం అన్నీ ఉంటాయి. సో, అప్పుడు వాడికి ఎగ్జాంపుల్‌గా కిచెన్ గురించి చెప్పాను. అరే! నిజమే కదా! భలే ఎగ్జాంపుల్ దొరికింది నాకు అనిపించింది. సో, అది మీకు కూడా షేర్ చేయాలనిపించి షేర్ చేస్తున్నాను ఈ వ్లాగ్‌లో. టెడ్డీ నీట్‌గా ఉంటది. ఏదైనా నీట్‌గా పెట్టుకుంటది. ఇంకా బ్యాగ్, బుక్స్ అంటే ఇంకా పర్ఫెక్ట్‌గా చాలా బావుంటుంది. హ్యాపీకి దానికి క్వైట్ అపోజిట్. సరే అది పక్కన పెట్టేసామంటే ఇంకా ఇదేమంటే ఇక్కడ నాకు టెడ్డీ హ్యాపీ వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు. ఇంకా ఇది వచ్చేసి నేను ఇంతకుముందు ఒకసారి ఈ రెసిపీ షేర్ చేశాను. నట్స్‌తో లడ్డు చేశాను. దీంట్లో ఈసారేమో డ్రై ఫ్రూట్స్ గూడా ఏమంటే ఇది బాదం పప్పులు, దాని తర్వాత జీడిపప్పులు, పిస్తా పప్పులు, అక్రోట్ ఎక్స్‌ట్రాగా వేశాను. అక్రోట్ అంటే
వాల్నట్ అది ఎక్స్ట్రాగా వేసాను. ఆ 4 పప్పులు. టెడ్డీ ఏదైనా హెల్తీది ఏదైనా తింటుంది అంటే ఈ లడ్డు అనమాట. చాలా ఇష్టంగా తింటుంది. నేను చేసింది చాలా ఇష్టం వస్తదనమాట. అందుకనేసి సరే మళ్ళీ చేద్దాము. వాడికి ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి. ఇప్పుడు చెప్పాలంటే కరెక్ట్‌గా వాడికి 2 వీక్స్ ఉంది కరెక్ట్‌గా. ఈ రోజు నుండి చూసుకున్నామండి. 17థ్ ఎగ్జామ్ వాడికి. ఫెబ్ 17థ్ బోర్డ్ ఎగ్జామ్. మెయిన్ ఎగ్జామ్. సో, నేను అనుకున్నాను ఊరు నుండి వచ్చిన తర్వాత నుండి ఇంకా వాడికి హెల్తీగా చేసి పెడుతూ ఉండాలి. వాడికి ఇష్టమైనవి చేస్తూనే ఇట్లా హెల్తీవి చేసి పెడుతూ ఉండాలి. కొంచెం వాడికి స్ట్రెంగ్త్ అంటూ వాడికి ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ కదా! డైవర్ట్ అవ్వకూడదు మైండ్. హెల్తీగా ఉండాలి వాడు మెయిన్‌గా. సో, వాడికేమో గానీ నాకు టెన్షన్. వాడికి ఎగ్జామ్స్ ఉంటే నాకు టెన్షన్ ఉంటుంది. అప్పటికి డాన్స్ ఉంటే నేనేదో డాన్స్ చేస్తున్నట్టు, డాన్స్ పెర్ఫార్మ్ చేస్తున్నట్టు ఫీల్ అయిపోయి నాకు టెన్షన్ ఉంటుంది. అదేందో నాకు అర్థం కాదు. ఇంకా సంగీత వచ్చింది. ఆ రోజు ఈవినింగ్ గిన్నెలు కడిగిచ్చేసి ఎళ్తా ఉంటదనమాట. మార్నింగ్ వస్తది. మళ్ళీ ఈవినింగ్ వస్తది. ఓన్లీ గిన్నెలకి ఈవినింగ్ అయితే. సో, సంగీతతో మాట్లాడుతూ ఇంకా ఇక్కడ లడ్డు చేస్తున్నాను. సంగీత ఏమంటే ఈ ఫెబ్‌లో 15 తర్వాతేమో నేపాల్‌కెళ్తదంట. వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి. వాళ్ళిద్దరు పిల్లలు అక్కడుంటారు. ఇద్దరు ఆడపిల్లలు. ఒక బాబు మాత్రం ఇక్కడ పెట్టుకొనుంటారు. 2 ఇయర్స్ అయింది పుట్టి. వాడు తెలుసు కదా మీకు చెప్తూ ఉంటాను. సో, ఏమంటే ఫస్ట్ టైమ్ అంట నేపాల్‌కి ఫ్లైట్‌లో ఎళ్తోందంట. నేను ఫ్లైట్‌లో ఎళ్తున్నావా సంగీత అనేసన్నా. ఏమంటే ఎప్పుడు ఫ్లైట్ ఎక్కని వాళ్ళకి ఫ్లైట్‌లో ఎళ్ళాలనిపిస్తది. కానీ నా ఎక్స్‌పీరియన్స్ షేర్ చేస్తున్నాను సంగీతతో. అలానే అనిపిస్తది సంగీత ఫస్ట్ వెళ్ళాలనేసి. కానీ అంత ఏమి ఉండదక్కడ అనేసి చెప్తున్నాను. ఇంకోటేమంటే సర్లే వెళ్ళు ఎక్స్‌పీరియన్స్ చెయ్యి. ఇంకొకటేమంటే అసలు విషయము వాళ్ళ ఇన్‌లాస్ ఏమంటే ఎందుకు ఫ్లైట్‌లో రమ్మన్నారంటే బాబు పుట్టాడు కదా! అందుకని ఫ్లైట్‌లో వచ్చేయని చెప్తున్నాను. మామూలుగా అయితే లారీలంటూ కొన్ని ఎళ్తూ ఉంటాయి ఇక్కడ నుండి. సో, వాటిలో ఎళ్ళిపోతూ ఉంటుందంట మామూలుగా. సో, అది విని కొంచెం బీపీ వచ్చేసింది. ఏమంటే బాబు పుట్టాడు కాబట్టి నువ్వు రా దాంట్లో ఫ్లైట్‌లో రా అనేసన్నాడు. అది పాప పుట్టుంటే ఫ్లైట్‌లో వద్దంటారేమో మరి నాకు తెలియలేదు. సర్లేండి ఇంకా అలాంటోళ్ళు ఇంకా ఉన్నారు. మనకెందుకు వాళ్ళ గురించి వదిలేద్దాం. ఇంకా లడ్డయితే ఇక్కడ పర్ఫెక్ట్‌గా వచ్చింది. దీంట్లో ఘీ వేశాను. దాని తర్వాత కోకో పౌడర్ గూడా ఏశాను. టెడ్డోడికి ఇష్టం అనేసి. మీరు వద్దంటే దాన్ని స్కిప్ చేసేయండి. ఏమంటే లాస్ట్ టైమ్ నేను షేర్ చేసినప్పుడు రెసిపీ కోకో పౌడర్ గూడా చూపిస్తే నేను చాక్లేట్ అనుకుంటా అప్పుడు చూపిచ్చింది. అప్పుడు చూపిస్తే నేను ఏంది ఆష లాస్ట్ వరకు హెల్తీగా చూపిచ్చి ఆ చాక్లేట్ వేసి నువ్వు అన్‌హెల్తీ చేసేసావు దాన్ని రెసిపీని అని చెప్పారు. సో, అలాంటి వాళ్ళు కొందరికి ఇష్టం ఉండదు కదా! అందుకే వాళ్ళ కోసం చెప్తున్నా. ఇంకా ఊరు నుండి వచ్చేటప్పుడు చెరుకు తెచ్చుకున్నాను. అక్కడ దేవుడికి పెట్టుకుంటాం కదా అది. నాకు చెరుకు తినడం అంటే చాలా ఇష్టము. తాగడం షుగర్ కేన్ జ్యూస్ అంటే ఇంకా ఇష్టము. కాకపోతే ఏమంటే అది చెరుకు ఇలా ఒలుచుకొని ఇలా తినడం నాకు రాదు. అది మా సుదర్శన్ ఒలిచి టెడ్డీ హ్యాపీ వాళ్ళ కోసం అనేసి అడిగా నేను. పిల్లలు తింటారు వాళ్ళకి ఒలిచి ఇవ్వు ఇట్లా అంటే పాపం ఒలిచి నీట్‌గా ఇలా పీసెస్ పెట్టిచ్చాడు. సో, ఇంకా అది ముగ్గురం తింటున్నామనమాట. ఎంత స్వీట్‌గా ఉన్నాయంటే అంత స్వీట్‌గా ఉన్నాయి. ఇంకా ఊరికి వెళ్ళక ముందు ఈ అల్లం ఆర్డర్ చేసుకున్నాము. సుదర్శన్ ఆర్డర్ చేశాడు. ఏదో నాన్ వెజ్ రెసిపీ ఏదో చేసేటప్పుడు. అదేమంటే దానిపైన మ్యాంగో జింజర్ అని ఉంది. మ్యాంగో జింజర్ అంట ముజ్జు నేను చూసుకోలేదేంటో మ్యాంగో జింజర్ ఆర్డర్ చేసేసాను అనేసి దాన్ని తీసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టేసి మళ్ళీ నార్మల్ జింజర్ ఆర్డర్ చేసుకొని ఇంక అప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ చేసుకొని ఆ కర్రీ ఏమో చేసుకున్నాం. సరే నేనేం చేశాను ఈ మధ్యలో రీల్స్ చూస్తూ అట్లా ఉంటే ఈ మ్యాంగో జింజర్ గురించి కనిపించింది. అప్పుడు అర్థమైంది. ఓహ్! ఇది చాలా హెల్తీయా? అంటే ఇది అంత జింజర్ టేస్ట్ ఉండదంట. మ్యాంగో టేస్ట్ ఉంటుందంట కొద్దిగా. దాంతో చాలా చెప్పారు బెనిఫిట్స్ గూడా. నేను చూసున్నాను. అప్పుడు అనిపించింది ఓహ్! ఇంటికెళ్ళగానే ఇది చూడాలి దీని గురించి అనేసి అనుకున్నాను. సో, మీకు ఐడియా ఉందా మ్యాంగో జింజర్? ఈ సీజన్‌లో మెయిన్‌గా వింటర్‌లో అది వస్తుందంట ఎక్కువగా. ఇంకా మా సుదర్శన్ ఏమంటే జెప్టోలో ఆర్డర్ చేసినట్టున్నాడు. అది ఇంకా జింజర్ అనగానే అది కనిపించింది. అది ఆర్డర్ పెట్టేసాడు. కానీ వచ్చిన తర్వాత మ్యాంగో జింజర్ అది కూడా ఎంత బావుందో. మామూలు జింజర్ ఎండిపోయింది. కొంచెము ఏదో అలాగా వస్తది. ఇది మాత్రం చాలా బావుండింది. ఇంకా మీతో షేర్ చేసుకోవాలి అనిపించి వచ్చిన తర్వాత ఊరు నుండి ఆ ఫ్రిడ్జ్‌లో నుండి తీసి చూపిస్తున్నాను. దాంతో ఇంకేమైనా రెసిపీస్ చేయొచ్చేమో కామెంట్స్ షేర్ చేయండి. మీకు ఒకవేళ తెలిస్తే. ఇక మా సుదర్శన్ చూసారా స్కూల్‌కి వెళ్తున్నాడు. బ్యాగ్ పెట్టుకున్నాడు. వాటర్ బాటిల్‌లో వాటర్ పెట్టుకున్నాడు. ఏదో చెప్తున్నాడు. మీకు మళ్ళీ వినిపిస్తాను ఇప్పుడు. ఎట్లున్నాడు సుదర్శన్? బాబా ఉండు. ఎక్కడికి? చూడు. ప్యాంట్ వేసుకెళ్ళొచ్చు కదా బాబా. ప్యాంట్ వేసుకెళ్ళు బాబా. మ్యాచ్ అవ్వట్లేదు. అదెట్లా టిఫిన్ బాక్స్ మర్చిపోయాడు. తొందరగా జిప్పేసారు అట్లా జిప్పేసారు. బాబాయ్ మర్చిపోయావు చూడు. తొందరగా గెలరా వెళ్ళిపోతాడు.
లంచ్ బ్యాగ్ బాబా. రే రారా డెడ్డారా. సో మా సుదర్శన్తో చిన్న పిల్లలతో పడతాం కదా మనము, ఆడుకోవడానికి వెళ్తాం సతాయిస్తూ ఉంటారు, మనము అడ్డం వేస్తూ ఉంటాము. అయ్యో అలా అయిపోయారు మా సుదర్శన్ కూడా. ఇప్పుడు వెళ్తాడు ఎప్పుడు 9:30 కూడా, 10:30 11 అయిపోతుంది ఇంటికి వచ్చేసరికి. ఇంతకు ఎక్కడికి వెళ్ళాడో చెప్పలేదు కదా, టీటీ ఆడడానికి వెళ్తున్నాడు. ఇంకా నేనేమంటే ఆయిల్ పెట్టుకొని చాలా రోజులు అయిపోతూ ఉంది, మంత్లీ వన్స్ అట్లా పెట్టుకుంటున్నాను ఈ మధ్య. అప్పుడు ఏమంటారు, అప్పుడు చెప్పాను కదా నేను ఆయిల్ ఎక్కువ పెట్టుకోవద్దని చెప్పారు నాకు అనేసి. సో అప్పటి నుండి ఎక్కువ పెట్టుకోవడం లేదు. కానీ పెట్టుకుంటా ఇంకా సమ్మర్ స్టార్ట్ అవుతుంది. నాకేమంటే ఊరు నుండి వచ్చిన తర్వాత ఎట్లయిపోతుందంటే కొంచెము డిహైడ్రేట్ అయిపోతుంది బాడీ అంతా. ఏదో వేడి సెగలు వస్తున్నట్టు అనిపిస్తుంది. ఆయిల్ పెట్టుకుందామా, ఏదైనా చల్లగా తిందామా అలాంటి ఫీల్ ఉంటుంది అనమాట. ఈసారి కూడా సేమ్ అట్లే ఉన్నింది. ఇంకా నేను ఆయిల్ తెచ్చుకున్నాను కదా, అది ఏమది ఆయుర్వేదిక్ ఆయిల్ చిక్బగ్లు నుండి వస్తూ ఉంటే, ఏం ఆయిల్ అది, ఆదివాసి హెయిర్ ఆయిల్. సో అది పూసుకున్నాను. అది తెచ్చిన తర్వాత సెకండ్ టైం అనమాట నేను అప్లై చేయడం హెయిర్కి. దాని తర్వాత ఇది వచ్చేసి నెక్స్ట్ డే. సో సరస్వతి దేవి పూజ రోజు అనమాట, ఆ ఫెస్టివల్ రోజు ఇది మార్నింగ్. నాకు అంతగా తెలియదు ఈ పండగ గురించి. నా ఫ్రెండ్ చెప్పిందనమాట, టెడీ 10th క్లాస్ కదా ఆశ, ఈ పండగ చేసుకో, జస్ట్ సరస్వతి దేవికి పూజ చేసుకో మంచిది అని. సో నా దగ్గర సరస్వతి దేవి లేదు కదా ఫోటో అనుకుని ఒక ఐడల్ తెప్పించుకున్నాను జెప్టోలో. చూస్తే పెద్ద ఒక పటం ఉంది, దేవుడి పటం, దాంట్లో సరస్వతి దేవి కూడా ఉంది. నాకు అరే ఉంది కదా మళ్ళీ తెప్పించుకున్నాను ఏంటి, మళ్ళీ రిటర్న్ పెట్టడానికి నాకు ఎందుకు ఆ రోజు మనసు వద్దనిపించింది. సరస్వతి దేవి ఇంటికి తీసుకొచ్చుకొని మళ్ళీ ఎందుకు రిటర్న్ పెట్టేయాలి అనిపించి ఇంకా అక్కడ మళ్ళీ దాన్ని ఐడల్ని కడిగి బొట్టు పెట్టి ఇంకా పెట్టాను. రెడీ అయిపోయే వాళ్ళు ఆ రోజు స్కూల్కి వెళ్ళే ముందు నీట్గా రెడీ అయిపోయారు కదా. సో దాని తర్వాత సరస్వతి చాలీసా చదివి వెళ్తే చాలా మంచిదంట పిల్లలు. సో ఆ రోజు వాళ్ళిద్దరిని చదివి ఇచ్చి ఇంకా పంపించాను. రోజు పిల్లలు చదివి వెళ్తే స్కూల్కి మంచిదంట. ఇంకా ఇదేమంటే సుదర్శన్ ఈ మధ్య ప్రింటెడ్ కొన్నాడు కొత్తది, రిపబ్లిక్ డే సేల్ సంథింగ్ జరుగుతూ ఉందనేసి కొన్నాడు. ఇంట్లో ఉండేదేమంటే పాడైపోయింది, వర్క్ అవ్వట్లేదు. దానికోసం 2-3 టైమ్స్ వెళ్ళాము ఇక్కడ రిపేర్ షాప్కి. నేనే వెనకాల పట్టుకొని దాన్ని కూర్చోబెట్టుకొని తీసుకెళ్ళాను, కానీ అది రిపేర్ అవ్వలేదు. అందుకనేసి ఇంకా ఆఫర్ వస్తుంది కదా అన్నట్టుగా తీసుకున్నాడు మా సుదర్శన్ దీన్ని. ఇంకా టెడీ హ్యాపీ వాళ్ళ కోసం అయితే ప్రింటర్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. వాళ్ళకి ఏదో ఒక ప్రింట్అవుట్ తీసిస్తూ ఉండాలి, వాళ్ళకి ఎగ్జామ్స్ పెడుతూ ఉంటాము. దాని తర్వాత హ్యాపీకి అయితే వాడికి ఇదేమంటారు సిలబస్ పంపిస్తారు, అది ప్రింట్అవుట్ తీసుకొని మళ్ళీ వాడి క్వశ్చన్స్ ప్రిపేర్ చేసుకొని వాడు రాస్తూ ఉంటాడు. మా టెడ్డీకి అయితే రోజుకి ఒక ఎగ్జామ్ పెడతా ఉన్నాము. సో అట్లా ప్రింటర్ అవసరం ఇప్పుడు. ఇంకా ఇలాంటివి ఏదైనా కొన్నప్పుడు అవి ఇంటికి వచ్చినప్పుడు దాన్ని అన్బాక్స్ చేయాలంటే, దాని తర్వాత దాన్ని ఏదైనా సెట్ చేయాలంటే టెడ్డీకి చాలా ఇంట్రెస్ట్ అనమాట. మా సుదర్శన్ మెయిన్గా హెల్ప్ చేస్తూ ఉంటాయి ఇలాంటి విషయాల్లో. ఇప్పుడు హ్యాపీ కూడా స్టార్ట్ అయిపోయింది. అప్పుడు కనిపించట్లేదు. ఆ ఇంక్స్ వేరా చూడు, ఇన్సర్ట్ a new print head. ప్రింట్ హెడ్ అదే నాన్న. ఇదా బాబా, ఎక్కడ హెడ్ ఎక్కడ ఇన్సర్ట్ చేయాలి? చెప్తా చూడు. ఇక్కడ బాబా హెడ్ ఫోల్డర్ కాదు, తీయద్దు బాబా, ఇక్కడ కాదు, అక్కడే. వావ్ చూసాను కరెక్ట్ గా చేయాలనుకుంటున్నా. ఓపెన్ అని చూడు. నేను ఇది పుల్ చేయాలి బాబా. నువ్వు ఆ పేపర్ పెడదు ఉండరా కొంతసేపు. ఇదా బాబా, ఇది కాదు, అదే నాన్న పుల్ రెడీ ఎట్లా పెట్టాలి? ఇట్లా ఇది బి ఏది బాబా, ఇది బి ఇక్కడ, ఇది ఉండాలి, అది సి అక్కడ ఉండాలి బాబా. ఉండు ఫస్ట్ స్టెప్ బై స్టెప్. ఎల్లో తీసుకో బాబా, నేను పోస్తా. నువ్వు పేపర్ పెడుతూ ఉండా హ్యాపీ. లేదు ఎట్లా పోయాలి? ఎట్లా పోస్తాను అది, ఉండు అలా చెప్తా చూడు బాబా. ఇంతే అనుకుంటాను అన్నది. బాబా ఉండు బాబా, ఇది అన్నమని ఏదో ఓపెన్ చేస్తారు. ఇటు చూడు బాబా, ఇక్కడికి వస్తా ఉంది బాబా. హ్యాపీ క్లోజ్ చేయి హ్యాపీ. అంతే పెట్టేవా. క్లోజ్ చేడు, ఇక్కడ హోల్ ఉంది, ఇక్కడ పెట్టుకోవాలి. అంతేలేండి. ఓపెన్ ఎవరు ఓపెన్ చేయమన్నారా? పేపర్ పెట్టండి రా బాబా. ఉండు
ఉండు ఇప్పుడే కాదు. పేపర్ పెట్టండి రా బాబా. అంటే నిన్ను కాదులేవా వీళ్ళని రా అన్నాను. అవును బాబా. మళ్ళీ నెక్స్ట్ వీక్ బాబా అది అయిపోయాక మళ్ళీ నేను పిక్ పెడతా. అప్పు పేపర్ పెట్టు. బ్లూ పెడతా బాబా, నేను బ్లూ పెడతా. బొమ్మ తెచ్చుకోండి, దాన్ని ప్రింట్ తీద్దాం. చూడు ఈ హోల్కి రావాలి, ఇక్కడ పెట్టి ఇట్లా స్లోగా ఎత్తి కింద పడేయకూడదు. ఇట్లా 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 పెట్టుకో, మామూలు పెట్టుకో, అట్లా పెట్టుకోరా అంతేరా. అంతే రెడీ. దాని లోపలికి వెళ్ళేంత వరకు వెళ్ళదు బాబా. డుగు అంటాను చూడు. నెక్స్ట్ బ్లూ. ఇంకా కలర్స్ ఉన్నాయి కదా, అంతే అయిపోయి. ఇంకోటి ఉందేమో బ్లాక్ అది బ్లూ. బ్లాక్. పేరే ముద్దులే కానీ పెట్టుకున్నాను. చూడు చూడు ఉండు ఈ బాబా, హోల్ ఈ హోల్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటి బాబా, ఇన్స్ట్రక్షన్స్ చెప్పని అసలు. ఇది అయిపోయిందా బాబా? అయిపోయింది తీరా. బ్లూ ఎక్కువ ఇట్లా రెండు సైడ్ ఒకటే బాబా. ఒకటే కదా, పెట్టు కరెక్ట్గా హోల్స్లో పెట్టు. ఆ హ్యాండ్తో పెట్టరా. అంతే. ఇక్కడ మా సుదర్శన్కి అది డుగ్ 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 అనే సౌండ్ వస్తుందా లేదా అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. దాని దగ్గరికి వెళ్ళి మరీ చూస్తున్నాడు. ఇంకా ఫస్ట్ అయితే నా ఫోటో ఇది ప్రింట్ చేశారు. దాని తర్వాత వీళ్ళందరూ ఉండే ఒక ఫోటో అనమాట, కోడూరులో తీసుకున్నాము అక్కడికి వెళ్ళినప్పుడు. సో ఈ 2 ఫొటోస్ ఏమో ప్రింట్ చేశారు. ఇంకా ఈ మధ్య టెడీ ఏమంటే సుదర్శన్ అడిగి 3D అదేమంటే 3D స్టిక్కర్, DIY 3D స్టిక్కర్స్ అనమాట, అదేమో కొనిపించుకుంది. సీన్ కలెక్షన్ బుక్ ఉంటుంది, 20 సెట్స్ ఉంటాయి. చూపిడ అది ఒకసారి చూడక 3D లాగా ఉందేమి. ఇది చూడు, ఇది ఉంది వస్తుంది. ఇది ఏమది? క్యూట్ ఇదేదో ఇక్కడ అన్ని స్టిక్కర్స్ అక్క, ఇవన్నీ స్టిక్కర్స్. ఇట్లా హౌస్ లాగా కట్టాలి ఈ స్టిక్కర్స్ తో. మళ్ళీ ఇక్కడ ఇవన్నీ హౌసెస్. ఆ స్టిక్కర్స్ తీసుకొచ్చి నీకు చేస్తున్నా అట్లా, ఇది చేస్తున్నా. ఇది అతికిచ్చా ఇప్పుడే. చదువుకోవా? ఇది అయిపోయాక ఇది మన దీంతో ఇప్పుడే సరే బోత్నేసి వస్తాను. చదువుకోని వాళ్ళు. అది ఇవ్వు బాబా, చూపిస్తాను. అందరం మన ముగ్గురమే బాబా 3 అయిపోతాయి. చూడు Three బాగా complete అయిపోతాయి. టఫ్గా ఉండేది నాకు. బాబా ఇప్పుడు ఏం వద్దు, గమ్ముకుండాలి, చదువుకొని పడుకొని. ఎంత టైం పడుతుంది? చాలా టైం పడుతుంది, 2 hours పట్టింది. రేపు చేద్దాం, సాటర్డే కదా. రేపు చేద్దాం. మర్చిపోతే నష్టం లేదు నాన్న. ఏమే అయిపోతాయి. ఎన్ని ఉంటాయి మొత్తం? 20. బాబా రెడీ, ఇదిగో 20లో 3 కదా అవుతాయి. 4 దీంతో. సరే ఆపడు, కొనిస్తాను అప్పుడు ఒకటి ఇస్తానులే నీకు. లేదు బాబా, నేను ఓకే, నేను చూడచ్చక్క. బాబా టీటీ ఆడేసి వచ్చాడు, ఇక్కడ నిలవట్లేదు. అవి రేపు చూసుకున్నాను. నాన్న ఆ ఫోన్ ఎట్టి స్కోర్ యాడ్ చేయాలి. బాబా నేను చెప్తున్నాను, ఇది చాలా హార్డ్. షేర్ చేయాలి. కరెక్ట్ గా పెట్టాలి. అమ్మ జడ్జ్. నాన్న ఒకసారి చూద్దురా అక్కడ ఈరోజు స్టాండింగ్స్. సరే మొత్తం డీటెయిల్ ఉండమ్మా నువ్వు, నీది అస్సలు ఫ్లాప్ అని చెప్తా. ఏంట్రా లేదు 0%. నువ్వు పాపం రే నేమ్ చెప్పకండ్రా. ఓకే, అభిషేక్ అంకుల్ కి 50%, పవన్ అంకుల్ 50%, బాబా 100%. ఎన్ని గేమ్స్ విన్ అయ్యాం చెప్పు. అమ్మ అభిషేక్ చూడు, బాబా 6 గెలిచారు, 0 ఓడిపోయాడు. బాబా పవన్ అంకుల్ 3 గెలిచారు, 3 ఓడిపోయారు. అభిషేక్ అంకుల్ 3 గెలిచారు, 3 ఓడిపోయారు. మళ్ళా ప్రసన్న అంకుల్ 0 గెలిచారు, 6 ఓడిపోయారు. అదే బాబా మార్వెల్లో జరగట్లేదు మీకు. టీటీ జరుగుతాయి, ప్రసన్న నాకు చెప్పాలి. ఏమైంది, పడ్డాడా లేకపోతే ఏంది బాబా? నాన్న జిమ్ లో కొత్తగా వచ్చారు 2 వచ్చాయి ట్రెడ్మిల్. బయట పెట్టారు బాబా అవి, లోపలే బయట అని చెప్పేసి. లేదు లేదు లోపలే. ఇంకోటి ఏమంటే మా సుదర్శన్కి టీటీ అంటే ఎంత పిచ్ అయిపోయిందంటే ఒక యాప్ క్రియేట్ చేశాడు. దాంట్లోనే అదిగో ఆ స్కోర్ అంతా చెప్తా ఉంది చూసి యాప్ టెడీ. ఇంకా అది ఫ్రీ యాప్ అనమాట, ఎవరైనా ఫ్రీగా జాయిన్ అవ్వచ్చు. దాంట్లో 42 మెంబర్స్ జాయిన్ అయ్యారా అనేసి ఏదో చెప్పుకుంటా ఉంటాడు. సో అంతే, ఇక్కడితో వ్లాగ్ ఎంజాయ్ చేస్తాం. అందరికీ వ్లాగ్ నచ్చింది అనుకుని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. సో అలాగే కొత్తగా సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.